వాస్తు బాగుంటే గొప్పవాళ్ళం అవుతామా? మనం గొప్పవాళ్ళం అయితే వాస్తు బాగుండిద్దా? దీనికి ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాం. ఇక్కడ మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇల్లు వాస్తు బాగలేదు. ఒక సిద్ధాంతి వచ్చి మీకు ఇల్లు వాస్తు బాగలేదండి, మీరు వేరే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు. సరే అని చెప్పి వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలంటే ఈ రోజున 1000 గజాలు కావాలి. ఎందుకంటే 4 వైపులు 4 పదులు వదలాలి, ముందు వైపు ఇంకో 10 ఎక్స్ట్రా వదలాలి, 20 అడుగులు వదలాలి, వాకిలి ఎదురు వాకిలి, కిటికీ ఎదురు కిటికీ, ఇటు గాలి ఇటు వెళ్ళాలి, ఇటు గాలి ఇటు వెళ్ళాలి, మధ్యలో మళ్ళీ సూర్యుడు వాన ఇంటి మధ్యలో పడాలి హాల్లో. ఇంత చేయాలంటే 1000 గజాలు కావాలి. 1000 గజాలు ఈ రోజున ఎవరికైనా సరే కావాలంటే ఎంత డబ్బులు కావాలి? ఒకవేళ స్థలం ఎట్టయినా ఉందే సంపాదించాడు అనుకోండి, కట్టాలంటే ఎంత డబ్బులు కావాలి? అంటే దీన్ని బట్టి ఏమైంది, వాస్తు ప్రకారం ఇల్లు కొనాలి అంటే గొప్పవాళ్ళు అయితేనే కదా కట్టేది. సరే ఒకవేళ అలాంటి ఇల్లు కడితే గొప్పవాడవుతాము అని ఆ సిద్ధాంతి కనుక గ్యారంటీ మనకి ఇస్తానంటే అప్పు చేద్దాం, కడదాము, సంపాదిస్తాం కదా. ఆయన అప్పు ఇవ్వమని చెప్పండి. మరి అలాంటి ఇంట్లో ఉంటే మనం సంపాదిస్తాం కదా, ఆయన అప్పు ఇవ్వమనండి. ఆ డబ్బులతోటి ఆయనకే కడతామని చెప్పండి. మరి అంత పక్కాగా వాస్తున్న ఇంటి వల్ల గొప్పవాళ్ళు అమ్మాలి కదా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. 2 లక్షల కారు ఉంది, 2 కోట్ల కారు ఉంది. 2 లక్షల కారు ఏంటంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు బండి గుద్దినా కూడా సొట్టపడిద్ది. 2 కోట్ల కారు ఏంటంటే లారీ వచ్చి గుద్దినా కూడా లోపల మనిషికి ఏం కాదు. అంటే ఇక్కడ 2 కోట్ల రూపాయల కారు వల్ల మనిషి బతికాడా, 2 లక్షల రూపాయల కారు వల్ల మనిషి బతికాడా? యాక్సిడెంట్ అయినప్పుడు 2 లక్షల రూపాయల కారులో ఉన్నాడు దెబ్బతిన్నాడు, 2 కోట్ల రూపాయల కారులో ఉన్నాడు లైట్ గా దెబ్బలు తగిలినాయి. ఇక్కడ డబ్బులో ఉంది కానీ వాస్తులో లేదు. సేమ్ ఇట్లాగే ఇక్కడ వాస్తు సిద్ధాంతిని కూడా చూడండి, వాళ్ళ కెపాసిటీని పట్టి తెచ్చుకుంటున్నారు. సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఆయన అనుకోండి, 500 రూపాయల సిద్ధాంతి ఎవరో చూసి ఆయన పట్టుకొచ్చుకుంటున్నాడు. ఇంకొద్దిగా డబ్బులు ఉన్నాయనుకోండి 2000 సిద్ధాంతి తెచ్చుకుంటాడు. ఇంకా డబ్బులు ఉంటే 2 లక్షల సిద్ధాంతి, ఇంకా డబ్బులు 2 కోట్ల సిద్ధాంతి కూడా ఉంటారు. ఏం చెప్తారా అంటే చుట్టూ ఖాళీ పంచభూతాలను ఫ్రీగా వాడుకోవడానికి వీళ్ళు డబ్బులు తీసుకుంటారండి. మనకి దేవుడు ఇచ్చిన ఏంటి? భూమి, ఆకాశం, నీరు, ఆహారం అంటే అగ్ని, గాలి. ఈ 5 దేవుడు ఫ్రీగా ఇచ్చేసాడు మనకి, మనమే డబ్బులు పెట్టి కొంటున్నాం. అయితే ఫ్రీగా వచ్చిన వస్తువుల్ని మనం ఫ్రీగా చెడగొట్టకుండా వాడుకోవటమే వాస్తు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఎండ ఉంది, ఎండ ఇంట్లోకి వచ్చేట్టుగా చూసుకోవటం, గాలి ఉంది ఇంట్లో గాలి వచ్చేట్టు చూసుకోవటం, వాన పడిద్ది వాన ఇంట్లో పడేట్టుగా చూసుకోవటం. భూమితోటి ఎప్పుడు మీకు అనుబంధం పెంచుకోవాలి, ఎప్పుడు భూమి మీద ఉండాలి. కనీసం రోజుకు ఒక 4 గంటలు 5 గంటలు భూమితోటి రిలేషన్ ఉండాలి. ఆకాశం కనబడతా ఉండాలి. ఈ 5 పంచిపోతారు మన ఇంట్లో రావాలి. దానికి డబ్బులు ఎందుకు నాకు అర్థం కాదు. ఫ్రీగా వాడుకునే దానికి మీరు డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు. ఈ 5 మీకు ఫ్రీగా వచ్చేట్టుగా కనుక చేసుకుంటే మీకు 100% వాస్తే. ఇప్పుడు గాలి లోపలికి రావాలండి, ఇట్లా తిరగదుగా, ఇట్లా స్ట్రైట్గా వచ్చింది. తలుపు లేదు, తలుపుకుంటే గాలి వెళ్ళిపోయింది. సూర్యుడు ఇట్లా ఎండ పడాలి, ఇంట్లో ఆ మధ్యలో ఖాళీ ఉంటే సూర్యుడు డైరెక్ట్గా వస్తాడు. అట్లాగా సూర్యుడు వంక తిరగడుగా. అలాగే వాన పడ్డప్పుడు పైన స్లాబ్ ఉంటే పడదు, అందుకని ఇంటి మధ్యలో ఖాళీ ఉండాలి. పైన నుంచి వాన పడిద్ది, చుట్టూతో ఖాళీ ఉండాలి. ఎందుకు? వెలుతురు పడాలి, వెలుతురు రావాలి. భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఇంకా 5 మీకు చూసుకోవటమే వాస్తు. దీన్ని లక్షల డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. ఈ 5 మీరు ఫ్రీగా వాడుకుంటే ఎలాంటి వాస్తు అవసరం లేదండి. వాస్తు అంటే పంచిపోతాలను ఫ్రీగా వాడుకోమని చెప్పటమే వాస్తు. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయి మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో హ్యాపీగా నిద్రపోతారు. ఎప్పుడైతే హ్యాపీగా నిద్రపోతారో మైండ్ బాగుండిద్ది. ఎప్పుడైతే మైండ్ బాగుండిద్దో మీరు పనులన్నీ మంచిగా చేస్తారు, ఆలోచించి చేస్తారు, చక్కగా చేస్తారు, ఆటోమేటిక్ కలిసి వచ్చింది. ఎప్పుడైతే ఇరుకు గదిలో ఉంటారో ఎప్పుడు అనారోగ్యంతో ఉంటారు. ఎప్పుడైతే అనారోగ్యంతో ఉంటారో మనసు బాగోదు, ఫ్యామిలీలో సమస్యలు, వాస్తురీత్యా బాగలేదని ఇల్లంతా పగలగొట్టుకుంటారు. మెయిన్ అదే కారణం. అదే మీరు 5 ఫ్రీగా చేసుకోవడానికి వాస్తు పని లేదు అసలు. వాస్తు అంటేనే పంచభూతాలను వాడుకోవటం. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదండి, ఆర్గానిక్ కూరగాయలు తింటే మంచిది కానీ ఒక్కటి తిండు, ఫ్రూట్స్ తింటే మంచిది కానీ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, కూల్ డ్రింక్ తాగుతారు, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది, మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు. కానీ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ అందరికీ తెలిసి కూడా ఇది చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళ వీక్నెస్లో, వాళ్ళ తెలియకపోవటం, ఏదో కారణంతో. అలాగే వాస్తు అనేది అందరికీ తెలుసు కానీ వాళ్ళకి కుదరదు. కుదరని దానికి మీరు మనసు పాడుకొట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుదరని చెప్పి భయపెట్టకూడదు. ఆ డబ్బులే ఉంటే వాడు ఇల్లు కట్టుకుంటాడు కదా, వాడికి ఆ డబ్బులు లేక దాంట్లో ఉంటున్నాడు. 2 కోట్ల రూపాయల కారు కొంటే 100% సేఫ్టీ అని అందరికీ తెలుసు. కానీ అంత దగ్గర 2 కోట్ల డబ్బులు లేక 2 లక్షల కారు కొనుక్కుంటాడు. సెకండ్ హ్యాండ్, పాతతో కొత్తదో, కుదిరితే చెడిపోతే తెలుసు వాడికి, అయినా కానీ కొనుక్కొని ఉంటాడు. అట్లాగే ఇల్లు కూడా అంతే. అంత గాలి వెలుతురుతో ఉన్న ఇల్లు, 1000 గజాలు ఇల్లు కట్టా అంటే 20 కోట్లు అవుతాయి. వాడికి అంత సినిమా లేకనే ఏదో పడి ఉంటున్నాడు దాంట్లో, గాలి వెలుతురు లేకపోయినా ఎండకి. కనీసం మీరు ధర్మంగా డాబా మీదకి రోజు 1 గంట సేపు వెళ్ళి ఉండటం, చెట్ల దగ్గర గడపటం, కొద్దిగా ఎండలో గడపటం, చెట్లతోటి అనుసంధానం ఉండటం, ఇది చేస్తూ ఉంటే మీ వాస్తు రెమెడీనే.
ఒక విధంగా చెప్పాలంటే అలా చేయండి. అంతేగాని దేనికో తీసుకొచ్చి డబ్బులు పెట్టి పగల కొట్టుకోవటాలు, బాధపడతాలు, గీలు తెచ్చుకోవటాలు చేయవసరం. ఇంకో మరీ ఇంపార్టెంట్, 1000 గజాలు ఖాళీ స్థలం కొని చుట్టూతో ఖాళీ స్థలంతో గాలి ఎండ వాన వచ్చేట్టు కట్టుకోగలిగితే 100% పక్కాగా విజయం సాధిస్తాడు. అంటే సిద్ధార్థులందరూ దాంట్లోనే ఉండొచ్చుగా, కట్టుకొని అప్పులు చేసి సంపాదిస్తారుగా. మరి వాళ్ళు అద్దెళ్ళలో ఉండేవాళ్ళు ఉన్నారు, రకరకాల చోట్ల ఉంటున్నారు. మరి ఎందుకని అంటే ఇక్కడ ఏంటంటే సిద్ధాంతం రీత్యా ఇల్లు కట్టుకున్నవాడు గొప్పవాడు అవడు, గొప్పవాడు అయినవాడు సిద్ధాంత రీత్యా ఇల్లు కట్టుకుంటాడు. సిద్ధాంత రీత్యా అంటే పంచభూతాలని వాడుకుంటాడు, వాడికి తెలుసు కదా. అలాగే 2 కోట్ల రూపాయల కారు డబ్బులు ఉన్నవాడు 2 కోట్ల కారు కొంటాడు, కానీ డబ్బులు లేనివాడు సేఫ్టీ వచ్చిందని చెప్పి 2 కోట్ల కారు కొండు. సేమ్ అంతే సిద్ధాంతం కూడా. మీ దగ్గర డబ్బులు సిద్ధాంతం పాటించవసరా. డబ్బులు లేనప్పుడు పంచభూతాలను ఫ్రీగా వాడుకోండి. మీరు మినరల్ వాటర్ తాగకండి, బోర్ నీళ్ళు పంపు నీళ్ళు అవి తాగండి, కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తినండి, సూర్యుడికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వండి, గాలి వచ్చే చాటు కూర్చోండి, రోజు వాకింగు యోగా పార్కులకు వెళ్ళండి, పార్కుల్లో గడపండి ఎక్కువసేపు. ఇంకా మీకు వాస్తు సిద్ధాంతం ఏం చేయదండి. మీ ఇంట్లో ఎన్ని తప్పులు ఉన్నా కూడా ఎన్నింటి మీరు గడిపారనుకోండి. సూర్యుడు ఉన్నప్పుడు ఇంట్లో ఉండకాకండి, మిమ్మల్ని ఏం చేసిద్ది అసలు. ఇప్పుడు నిద్రపోవటానికే వాడుకోండి. ఫ్యామిలీ మొత్తం సూర్యోదయానికి ముందే లేకపోండి. మిగతా టైం అంటే మీరు ప్రకృతితో కలపండి. అవకాశం లేని వాళ్ళని అనేది, అవకాశం ఉంటే అన్నీ మీరు లోపల పెట్టేసుకోండి. అలాగే ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటే అందరికీ నమస్కారం.